నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే న్యూస్. నేను రమ్య. ప్రముఖ సింగర్ చిన్మయ్ సంగీతంతోనే కాదు తన అభిప్రాయాలతో కూడా నిత్యం వార్తలలో ఉండే పేరు. తనకు సంబంధించిన అంశాలే కాకుండా సమాజానికి సంబంధించిన అంశాలు, వివాదాస్పద విషయాలపై కూడా తను సూటిగా స్పందించడం ఆమె ప్రత్యేకతగా మారింది. అయితే ఇదే సమయంలో ఆమె వ్యాఖ్యలు ట్రోలింగ్కు దారితీసినా కానీ, ఆ సందర్భాలు ఉన్నా కానీ తను మళ్ళీ నిత్యం దానిపైన స్పందిస్తూనే ఉంది. ఇక ఇటీవల ఆ మహిళల వస్త్రధారణపై శివాజీ చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించిన చిన్మయ్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు, ట్రోలింగ్స్ని ఎదుర్కొంది. అయినా తన అభిప్రాయాల విషయంలో వెనక్కి తగ్గని చిన్మయ్ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఈసారి విషయం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలపై. కాస్టింగ్ కౌచ్ అంశంపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో దానికి చిన్మయ్ ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సో అసలు ఈ వివాదం ఎలా మొదలైంది, చిరంజీవి ఏమన్నారు, చిరంజీవి ఎందుకు స్పందించారు అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మన స్టూడియోలో మనం డిబేట్ నిర్వహించబోతున్నాము. సో దీంట్లో మనోజ గారు ఉన్నారు. సో మనోజ గారు వినిపిస్తుందా? వినిపిస్తుందమ్మా. మనోజ గారు నమస్కారం అండి. సో ఈ చిరంజీవి ఏదైతే వ్యాఖ్యానించారో కాస్టింగ్ కౌచ్ గురించి, అది ఏ సందర్భంలో వ్యాఖ్యానించడం జరిగింది అంటే ఎందుకు అలా అన్నారు అన్నది ఒకసారి మీరు చెప్పండి. ఏం లేదమ్మా రమ్య, ఈ మధ్య ఒక మూవీ రిలీజ్ అయింది మనశంకర వరప్రసాద్ గారు అని. అది చాలా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సందర్భంగా ఒక మీట్ పెట్టుకున్నారు, సక్సెస్ మీట్ అంటారేమో దాన్ని. అది పెట్టుకున్న సందర్భంలో ఆయన వాళ్ళ కుమార్తె ప్రొడ్యూసర్ గా ఆ సినిమాకి ఉండడం జరిగినందువల్ల సో ఆమెని కోట్ చేస్తూ, అంటే మహిళలు కూడా ఇందులోకి రావాలి, కాస్టింగ్ కౌచ్ అని భయపడద్దు, మీరు వెల్కమ్, మా యొక్క సినీ రంగానికి మీకు స్వాగతం, అంటే మీరు వచ్చి ఇందులో మీ యొక్క సత్తా నిరూపించుకోండి, అంటే మీ పెర్ఫార్మెన్స్ ద్వారా మీరు సత్తా నిరూపించుకోండి, ఇక్కడ కాస్టింగ్ కౌచ్ ఏం లేదు అంటే. ఎందుకంటే నేను అనుకోవడము, భయపడుతున్నారు వీళ్ళు రావడానికి ఆడపిల్లలు ఇవాళ రేపు. మన ఇండియన్ అంటే మన సాంప్రదాయం ప్రకారం, భారతీయ సాంప్రదాయం ప్రకారము ఆడపిల్లల సినిమా రంగానికి పరిచయం చేయడానికి తల్లిదండ్రులు భయపడతారు అని చెప్పి ఈ కాస్టింగ్ కౌచ్ అనేది ఏం లేదు, అదంతా పర్సనల్ వ్యవహారం, అది అంటే దానికి మీరు ప్రయారిటీ ఇవ్వకండి, అది లేదు ఇక్కడ అని వారు చెప్పడం జరిగింది. అంటే ఒక ఎగ్జైట్మెంట్, ఒక సంతోషమైన మూమెంట్ లో జనాలు ఇంకా ముందుకు రావాలి, ఇంకా యాక్ట్ చేయాలి అందరూ వచ్చి. ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం అమ్మాయిలకే కాకుండా కొన్నిసార్లు ఇంకొక రకంగా అబ్బాయిలకు కూడా ఉండొచ్చు. సో అందుకని ఆయన అందరినీ స్వాగతించారు. అంటే సినిమా ఫీల్డ్ లో కాస్టింగ్ కౌచ్ అని మీరు భయపడి రాకుండా ఉండకండి, రండి, మీ యొక్క పెర్ఫార్మెన్స్ చూపించి మీ యొక్క మంచి మంచి యాక్షన్ చిత్రాల్లో అంటే మంచి సినిమాల్లో మీరు నటించాలి, మీ యొక్క కళని మీరు దాచిపెట్టుకోవద్దనే ఉద్దేశంతో ఆయన ఒక ఎగ్జైట్మెంట్ మూమెంట్ లో చెప్పారని నాకు అనిపిస్తోంది రమ్య. కానీ మనోజ గారు, ఇక్కడ ఒక చిన్న ప్రశ్న తలెత్తడం జరుగుతోంది. అంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఏదైతే కాస్టింగ్ కౌచ్ లేదు, అమ్మాయిలు నిర్భయంగా సినిమా ఫీల్డ్లోకి వచ్చి యాక్ట్ చేయాలి అని అనడం కొంచెం పాజిటివ్గా తీసుకున్నా సరే, చాలామంది ఇంతకుముందు హీరోయిన్స్ బయటికి వచ్చి మరి మా మీద కాస్టింగ్ కౌచ్ జరిగింది, మేము బాధితులము అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలాగే కోర్టుకు వెళ్ళి మరి అవి రుజువైన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఈ మాధవీలత గారు కావచ్చు, లేకపోతే శ్రీరెడ్డి, ఇలాంటి కొంతమంది బయటికి వచ్చి మరి కాస్టింగ్ కౌచ్ ఉంది, మేము బాధితులము అని చెప్పిన తర్వాత కూడా సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదు అని మెగాస్టార్ గారు చెప్పడం, అంటే మనం అది ఏ విధంగా చూడొచ్చు? అంటే నేను ఇందాక అన్నాను కదమ్మా, ఇప్పుడు అమ్మాయిల తల్లిదండ్రులు కానీ అబ్బాయిల తల్లిదండ్రులు అంత భయపడరు, కానీ అమ్మాయిల తల్లిదండ్రులు బేసిక్ గా ఈ ఫీల్డ్ లోకి వస్తే ఇలా కాస్టింగ్ కౌచ్ ఉంటుందని చెప్పి ఒక ప్రచారం అంటే ఉండుండొచ్చు డెఫినెట్ గా. ఎందుకంటే లేదు అని నేను అనట్లేదు, చిరంజీవి గారు కూడా లేదు అని అనలేదు. ఆయన ఏమన్నారంటే కాస్టింగ్ కౌచ్ గురించి మీరు అట్లా ఏమి లేదు అని కూడా అనలేదు. ఆయన ఒక మాట వాడారు, ఏమనంటే ఇందులోకి రండి, ఏం పర్వాలేదు, అంత భయపడాల్సిన అవసరం లేదనే మాట వాడారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అమ్మాయి అంటే చాలా మంది, ఇప్పుడు వాళ్ళ నాగబాబు కూతురు కానీ సినిమా ఫీల్డ్ లో ఎంటర్ అయ్యారు, వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకుంటున్నారు. అమ్మాయి ఒక ప్రొడ్యూసర్ గా, ఈమె కూడా వాళ్ళ నాన్నగారి మీద ఒక ప్రొడ్యూసర్ గా ఉండి ఒక సినిమా, మంచి సినిమా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇట్లా అమ్మాయిలు కూడా రావాలి అనే ఉద్దేశంతో భయపడతారేమోనని, ఇక నుంచి నేనున్నాను, అంటే నేను ఒక పెద్దవాడిని ఇక్కడ ఉన్నాను, ఏం పర్వాలేదని ఒక భరోసా ఇవ్వాలన్నట్టు ఆయన చెప్పినట్టు నాకు అనిపించిందమ్మా.
అయితే ఇప్పుడు చిరంజీవి గారు ఏదైతే చెప్పారో కాస్టింగ్ కౌచ్ అనేది లేదు అని, సో దానికి రెస్పాండ్ అవుతూ చిన్మయ్ గారు అంటే ప్రముఖ సింగర్ సో సోషల్ మీడియా వేదికగా తను ఒకటి చెప్పడం జరిగింది. నేను కాస్టింగ్ కౌచ్ ఉంది, నేను కూడా దాని బాధితురాలనే, నన్ను చాలామంది కమిట్మెంట్స్ అడిగారు, సో కమిట్మెంట్కి నేను ఓకే చెప్పకపోవడం వల్లనే నాకు మంచి మంచి అవకాశాలు కోల్పోయాను అని చెప్పారు. సో చిన్మయ్ చెప్పిన ఈ వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏంటండి? అంటే నిజంగా ఒక ఆడపిల్ల పెళ్ళయి 2 పిల్లలు పుట్టిన తర్వాత బయటకు వచ్చి ఆమె చెప్పగలిగిందంటే మేబీ ఆ టైంలో ఆమె ఖచ్చితంగా బాధితురాలు అయ్యి ఉండొచ్చు. అవ్వకుండా అయితే ఆ మాట ఆమె మాట్లాడదు కదా. అలాగే శ్రీరెడ్డి కూడా ఆ మధ్య వచ్చి బయటకు వచ్చి పలానా వాళ్ళ ద్వారా నేను ఇబ్బంది పడ్డాను, నన్ను ఇట్లా చేశారు అని ఆమె ఓపెన్ గా పబ్లిక్ గా చెప్పింది. దానికి సంబంధించినటువంటి ఏదో ఎవిడెన్స్ కూడా ఆమె సబ్మిట్ చేయడం జరిగింది. సో ఏమైనా కొంత మార్పు వచ్చిందా లేదా అనేది మనకి క్లారిటీ లేదు. మార్పు నిజంగా వచ్చి ఉంటే ఇవాళ రేపు ఆడపిల్లలు చాలా మంది ఫీల్డ్ లోకి వచ్చి ఉండాలి. మరి ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు బాగా లెక్క పెడితే అందరు కలిపితే ఒక 10-15 మంది ఉండొచ్చు ఆడపిల్లలు మొత్తం మీద. సినిమాల్లోకి హీరోయిన్స్ గా కానీ కొంచెం సపోర్టింగ్ రోల్ చేసిన వాళ్ళు కానీ ఒక 10 మంది 15 మంది. వాళ్ళలో కూడా కొంతమంది మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ పేర్లు మనం ఇప్పుడు ఎందుకు ప్రస్తావించకూడదు. సో చిరంజీవి గారు అన్నది ఏంటంటే కొంచెం ధైర్యం ఇవ్వడానికి ఆ మాట అన్నారే గాని ఉంది అని ఆయనకు కూడా తెలుసు అని నేను అనుకుంటున్నాను. ఉంది కానీ ఆ విషయాన్ని ఇంకా మన బహిర్గతం చేస్తే భయపడతారు, సినిమాల్లోకి రారు. ఇలానే ఈ రంగం ఇలా అయిపోతుంది, అమ్మాయిలు రావట్లేదు, అబ్బాయిలు కూడా పెద్దగా వెనక్కి తగ్గిపోతున్నారు, ఎవరో కొంతమంది కొంచెం వస్తున్నారు పోతున్నారు కానీ స్టాండర్డ్ గా ఎవరు ఉండట్లేదు ఫీల్డ్ లో. అమ్మాయిలు కూడా మొన్న కొంచెం బాగా నటించారు, ఈ అమ్మాయి బాగా చేస్తుంది అనుకునే లోపల ఆ అమ్మాయి కనుమరుగైపోతుంది అనమాట. ఇప్పుడు వైష్ణవి అనే అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి సినిమాలు నాకు తెలిసి చాలా ఎక్కువేం రాలేదు. ఒక ఆఫర్ ఒక అమ్మాయి బాగా యాక్ట్ చేసిందంటే అసలు సినిమాలు ఎమ్మడెమ్మడే రావాలి. ఆ అమ్మాయిని కూడా ఒక నిర్మాత ప్రొడ్యూసర్ మరి డైరెక్టర్ స్టేజ్ మీద ఆ అమ్మాయిని కూడా ఒక ఇన్సల్టింగ్ గా మాట్లాడాడు. అది ఆ వీడియో కూడా నేను చూశాను. ప్రస్తుతం నాకు అది గుర్తు రావట్లేదు. అంటే ఎప్పుడు మాట్లాడాను తెలుసు కానీ మాట్లాడినట్టు మాత్రం నాకు బాగా జ్ఞాపకం ఉంది. నేను వీడియో చూశాను. ఇప్పుడు నేను ఆ వీడియో నేను మీకు చూపించలేను. సో ఇట్లా అమ్మాయిల్ని కించపరిచినట్టు మాట్లాడడం, తక్కువ చేసి మాట్లాడడం, ఇవన్నీ చిరంజీవి గారికి తెలియదని కాదు, అసలు కాస్టింగ్ కౌచ్ ఉందని ఆయనకు తెలుసు. కానీ ఎక్కడికక్కడ సరి చేసుకుంటున్నారు, అనేస్తారు స్టేజ్ మీద. అయ్యయ్యో తూచి పొరపాటు అయిపోయింది, మేము పొరపాటున అన్నామండి, సారీ అండి అని చెప్పేస్తున్నారు. ఆ మధ్య కాలంలో రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఒక ఫంక్షన్ లో కొంతమంది హీరోయిన్స్ ని అది ఇది అని మాట్లాడడం, చాలా లాంగ్వేజ్ కూడా ఒక రకంగా మాట్లాడడం జరిగింది. దాని గురించి కూడా నేను వీడియో చేశాను, నాకు గుర్తుంది. సో అట్లా ఆడవాళ్ళని కించపరిచి మాట్లాడుతూ ఉన్నప్పటికీ చిరంజీవి లాంటి వారు ఆడవాళ్ళని గౌరవిస్తున్నారు. నేను అది కాదనట్లేదు. వెంకటేష్ గారు కానీ చిరంజీవి గారు కానీ అంటే నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది పేర్లే చెప్తున్నాను నేను. బాగా అంటే వీళ్ళు పెద్ద నటులు కాబట్టి వీళ్ళ పేర్లు ఇద్దరినే నేను ప్రస్తావిస్తున్నాను. ఇంకా ఉన్నారులే గౌరవించేటువంటి వాళ్ళు, గౌరవిస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఏంటంటే అంతా మంచిగానే నడుస్తుందని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ లోపాయకారిగా జరిగింది కానీ కొన్ని బయటికి రావటం లేదు. దానికి ఏమంటే కారణాలు బెదిరించడాలు అవన్నీ ఉండుండొచ్చు. బహుశా మన మెగాస్టార్ గారికి అంటే ఆయన వయసును బట్టి, ఆయన అనుభవాన్ని బట్టి ఇంకా అవి ఉండకూడదు అలాంటివి, దానికి భయపడి ఎవరు రాకుండా ఉండొద్దు, రండి అని ఆయన ఒక ఎంకరేజ్మెంట్ తో అన్నారేమోనని నేను అనుకుంటున్నాను రమ్య. సో మనోజ గారు, జనరల్గానే ప్రజలందరికీ ఉండే సందేహం ఒకటి ఏంటి అంటే, ఇప్పుడు చిరంజీవి గారు కానీ లేకపోతే ప్రముఖ పెద్ద పెద్ద స్టార్ పొజిషన్లో ఉండే వాళ్ళు, మహేష్ బాబు గారు కానీ లేకపోతే ప్రభాస్ గారు కానీ, అంటే వీళ్ళు ఇలాంటి సందర్భాలు ఎదుర్కొని ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ సినీ ఇండస్ట్రీలోనే ఉన్నారు అండ్ చాలా బ్లాక్ బాస్టర్స్ కూడా ఇచ్చారు. సో వాళ్ళు ఈ సందర్భాలు ఎదుర్కొని ఎక్కువగా ఉండకపోవచ్చు. బట్ ఇదే విషయంలో ఒకసారి హీరోయిన్స్ విషయాలు కూడా చూసుకున్నట్లయితే, స్టార్ హీరోయిన్స్ వాళ్ళకే వేధింపులు ఉంటాయా, లేకపోతే దాంట్లో తక్కువ ఉండే వాళ్ళకు వేధింపులు ఉంటాయా? అంటే ఎవరికి ఈ కాస్టింగ్ కోచ్ ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉండొచ్చు మనోజ్ గారు? అందరికి ఉంటాయండి. హీరోయిన్స్ నుంచి చిన్న క్యారెక్టర్ చేసే వాళ్ళ వరకు ఉంటాయి కాస్టింగ్ కోచ్ అని. ఇక్కడ ఎగ్జామ్షన్ ఏమీ లేదు. అవతల ఒక అమ్మాయి అంతే చాలు. ఇబ్బంది పెట్టిన సందర్భాలు, ఇబ్బంది పెట్టేవాళ్ళు ఒకళ్ళు వీకళ్ళు అని కాదు. ఇప్పుడు కెమెరామెన్ అన్నాను అనుకోండి, ఆయన కోపం వచ్చేస్తుంది. నేను పేర్లు చెప్పట్లేదుగా. కెమెరామెన్స్ ఏంటి, లైట్ బాయ్స్ ఏంటి, ఎవరైనా సరే టార్చర్ పెట్టేవాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు అమ్మాయిల్ని పెడుతూనే ఉన్నారు. అదొక రంగుల ప్రపంచం, అదొక కళల ప్రపంచం. ఆ ప్రపంచంలో ఏం జరుగుతుందో లోతుగా మన
సార్కి తెలియకపోయి ఉండొచ్చు, మరి తెలిసినా కూడా ఈ భయం ఇంకా కొంతకాలం కొనసాగకూడదు, రండి మీరు ముందుకు రండి, భయపడకండి, మేము ఉన్నాము అనే ఒక భరోసా కోసం ఆయన ఆ మాట చెప్పారేమో అని నాకు అనిపిస్తోంది రమ్య. ఒక ఎంకరేజ్మెంట్ కోసం ఆయన చెప్పారని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు సాధారణంగా మనోజ గారు చిరంజీవి గారి నార్మల్గా చిరంజీవి గారి ఎక్స్పీరియన్స్ సినీ రంగంలో మనం చూసుకున్నట్లయితే అది చాలా అపారమైనది. ఎందుకంటే ఇప్పుడు 90s 80s ఆ స్టేజ్ నుంచి కూడా, అంటే ఇప్పుడు ఎవరైతే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారో అప్పటి నుంచి ఇప్పుడు పుట్టిన కొత్త పిల్లలు కూడా, అంటే చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా థియేటర్లో చిరంజీవి గారి మూవీస్ చూసి అల్లరించి అంటే విజిల్స్ వేసేవాళ్ళు. అంటే ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు కూడా చిరంజీవి ఫ్యాన్స్ ఉన్నారు, అలాగే అపారమైన ఫ్యాన్స్ ఉన్నారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇంతలా ఆదరించే మనము చిరంజీవి గారు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు క్యాస్టింగ్ కౌచ్ ఒకటి లేదు అని చెప్పడం వల్ల చాలా మంది ముందుకు వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. నిజంగానే క్యాస్టింగ్ కౌచ్ లేదు, మనం ముందుకు రావచ్చు అని. అంటే అలా వచ్చినప్పుడు ఒకవేళ ఎవరైనా బాధితులు అవుతారా అన్న అనుమానం కూడా ఇక్కడ తలెత్తుతుంది. సో మీరేమంటారు మరి? అవును, ఇప్పుడు సార్ చెప్పిన తర్వాత ఏంటంటే ఆ మాట అన్నందువల్ల, లేదు సార్ ఉన్నారు, మమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారని చెప్పి కొంతమంది ఇప్పుడు లైమ్ లైట్ లోకి వచ్చి చెప్పే అవకాశాలు ఉంది. దానివల్ల కొంచెం ఇది ప్రక్షాళన అయ్యే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఒక మెగాస్టార్ గారంటే మీ ప్రపంచంలో ఫాన్స్ ఏంటి అసలు? ఆయన సినిమా అంటే మేము ఖైదీ సినిమాకి ఫస్ట్ రోజు వెళ్ళేవాళ్ళం. ఆయన సినిమా ఫస్ట్ రోజు వెళ్ళాం మేము. ఆ తర్వాత ఆ సినిమా ఎన్నిసార్లు చూసామో నాకు కూడా గుర్తులేదు. చూశాను, చాలా సార్లు చూశాను. అది ఇన్ని అని మనం చెప్పకూడదు, ఎందుకంటే నేను 10 సార్లు చూస్తుంటే 20 అనకూడదు. కనీసం 10-15 సార్లు ఆయన సినిమా చూశాను నేను. తర్వాత పులి సినిమాకి ఫస్ట్ డే వెళ్ళాం మేము సినిమాకి. అలా ఆయన సినిమాలు 1-2 అంత పెద్ద అంత అనుభవజ్ఞులు ఆ మాట అన్నారు అంటే, సో దాని వెనక ఒక మంచి బూస్టప్ ఇవ్వడానికి, లేకపోతే భయపడద్దు, మేమున్నాము, మేము మీకు సపోర్ట్ చేస్తాము అనేటువంటి ఒక ధైర్యం చెప్పడానికి ఆయన ఆ మాట వాడారేమో అని నేను భావిస్తున్నాను రమ్య. అంటే ఇప్పుడు చిన్మయి కావాలని చిరంజీవి గారిని మీద ఫ్రేమ్ చేయడానికే, అంటే చిరంజీవి గారు ఏదైతే వ్యాఖ్యానించారో దానికి మళ్ళీ స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా తన అలా స్పందించడం, దాని గురించి మీరు ఏమంటారు? అంటే నిజంగానే చిరంజీవి గారిని ఏమైనా ఫ్రేమ్ చేయాలి అని అనుకుందా చిన్మయి? లేదు, లేదమ్మా, నేను అనుకుంటున్నాను, మీరు ఒకటి ఆలోచించండి. ఇప్పుడు ఆ ఒక్క మాటకు ఆమె కౌంటర్ వేసిన, ఇప్పుడు ఆమె ఒక్కటే ఇలా చాలా మంది వస్తున్నారు, ఇప్పుడు మగవాళ్ళు కూడా మాట్లాడుతున్నారు దాని గురించి. మీడియాలో చాలా మంది డిస్కషన్స్ పెట్టారు దాని గురించి. చిన్మయి మాట్లాడిన తర్వాతే కాదు, అంతకు ముందు కూడా ఆ పాయింట్ పట్టుకున్నారు. కాస్టింగ్ కావచ్చు, లేదు అని లేదని నేను కూడా చెప్తున్నా, కానీ ఉన్నా కూడా పర్వాలేదు, మీరు ధైర్యంగా ముందుకు రండి, ఏదైనా ఉంటే మేము చూసుకుంటాం అనేటువంటి ఒక భరోసా ఆయన ఇవ్వడానికి ప్రయత్నించారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళ తమ్ముడు కూతురు, ఆయన కూతురు కూడా ఇప్పుడు ప్రొడ్యూసర్లుగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు సినిమా ఫీల్డ్ లోకి. నిహారిక గారు కూడా ఇంతకు ముందు నిహారిక మూవీస్ కూడా చేసింది. ఆ అమ్మాయి బాగానే చేసింది, మంచి చేసింది. ఆ అమ్మాయి కూడా అంటే స్టార్ హీరోల పిల్లలు అని చెప్పి ఎగ్జామ్షన్ అంటే అది లేదు. ఒక సందర్భంలో ఒక అమ్మాయి పేరు నేను చెప్పను, ఆ అమ్మాయి కూడా లైమ్ లైట్ లోకి వచ్చి నాకు కూడా కాస్టింగ్ కావచ్చు తప్పలేదు అని చెప్పింది ఆమె. ఒక మంచి హీరో ఒకప్పుడు ఆయన. ఇప్పుడు పెద్దగా చేయట్లేదు సినిమాలు, ఆయన పెద్ద హీరో కూతురు అమ్మాయి. ఆ అమ్మాయి కూడా చెప్పుకొచ్చింది. ఇప్పుడు మెగాస్టార్ గారు అబ్జర్వ్ చేసి, ఇప్పుడు మన ఈ జనరేషన్ పిల్లలు బాగానే ఉన్నారు, మంచిగా ఉన్నారు, మీరు రండి, ఇప్పుడు ఆడపిల్లలంతా రేపు మనకు సపోర్ట్ అవుతారేమో చెప్పలేం కదా. ఏదైనా జరిగింది అనుకోండి, మా అసోసియేషన్ ఉంది, అది ఎంత యాక్టివ్ గా ఉందో సినీ రంగం వాళ్ళకి తెలియాలి. మాకు దాని గురించి అవగాహన లేదు. ఎన్ని కేసులు పరిష్కరిస్తున్నారు, అసలు ఏం చేస్తుంది మా అసోసియేషన్ అనేటువంటిది. ఇలా ఇబ్బంది వచ్చినప్పుడు మేము ఉన్నాం, మీకు మా దగ్గరికి రండి, మేము పరిష్కరిస్తాము అని చెప్తున్నారా, లేకపోతే యాక్చువల్ గా చేస్తున్నారా అనేది బాధితులకు తెలియాలి, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి తెలియాలి, తర్వాత శిక్షించబడిన వాళ్ళకి తెలియాలి. అయితే మనోజ గారు, ఇప్పుడు ఒకప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ కాస్టింగ్ కౌచ్ ఏదైతే ఉందో అది ఒకప్పుడు బీభత్సాన్ని సృష్టించింది. అండ్ ఒక్కొక్కరుగా బయటకు వచ్చి వాళ్ళు జరిగిన ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆ కమిట్మెంట్స్ అడిగిన వాళ్ళ గురించి ఇవన్నీ కొంతమంది బయటకు వచ్చి చెప్పడం జరిగింది. అండ్ ఈ కాస్టింగ్ కౌచ్ అనేది ఓన్లీ టాలీవుడ్లోనే కాదు, ప్రతి దాంట్లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉంది అని కూడా చెప్తున్నారు ఎవరైతే బయటికి వచ్చి చెప్పిన వాళ్ళు. సో ఒకప్పుడు మంచి హాట్ టాపిక్గా ఉన్న కాస్టింగ్ కౌచ్ మధ్యలో కొన్ని రోజులు మాత్రం చాలా సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ కాస్టింగ్ కౌచ్ అనేది బయటకు వచ్చింది. సో ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ గురించి మనం మాట్లాడాలి అనుకుంటే శ్రీరెడ్డి కానీ లేకపోతే మాధవిలత కానీ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా చెప్తూ చాలామంది బయటకు వచ్చి ఇలా మేము ఎక్స్పీరియన్స్ అయ్యాము, చాలా ఇబ్బందులు పడ్డాము
అని చెప్పడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఒకసారి మనం మాట్లాడుకున్నట్టయితే శ్రీరెడ్డి అనే ఒక ఆమె అభిరామ్ అంటే పేరు వ్యాఖ్యానించకూడదో తెలీదు. సో అభిరామ్ అనే ఒక అతనితోని ఈ క్యాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బంది పడ్డాను అని చెప్పారు. సో దాని గురించి మీరేమంటారు? ఇది విన్నారా మీరు ఎప్పుడైనా? విన్నాను. మనం కూడా పెద్ద స్టార్ హీరోస్ సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన అబ్బాయి కాబట్టి మనం ఏం మాట్లాడలేము. ఎవరైతే దానికి సంబంధించి బాధితులు ఉన్నారో వాళ్ళు దాన్ని లైమ్ లైట్ లోకి తీసుకురావడం జరిగింది. అప్పుడు మరి దాని గురించి ఆమె కేసు పెట్టిందా లేదా, అసలు నిజంగా అది జరిగిందా లేదా, ఫోటో ఏమన్నా ఇబ్బందిగా అంటే తయారు చేసి ఏమన్నా పెట్టారు, ఇవన్నీ మనకి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు క్లియర్ పిక్చర్ వాళ్ళు చెప్పాలి. వాళ్ళు లైమ్ లైట్ లోకి వచ్చి చెప్పడం జరిగింది. ఆ తర్వాత కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏం జరిగింది అనేది మనకు తెలియదు. అందుకే అన్నా నేను మా అసోసియేషను ఏం యాక్షన్ తీసుకుందనేది మా అసోసియేషన్ తెలియాలి. ఆ ఒక్కటే కాదు, ఇంకా మాధవీలత కానీ, ఇప్పుడు ఆమె పేరేంటి, మన ఒక పూనం కౌర్ ఆమె కానీ, ఇంకా ఒక స్టార్ హీరో కూతురు కూడా చెప్పింది. పెద్ద ఇంకొక హీరోయిన్, చాలా పెద్ద హీరోయిన్ ఆమె, ఒకప్పుడు తెలుగులో ఒక ఒక మంచి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఒక హీరోయిన్ కూడా అనింది, క్యాస్టింగ్ కౌచ్ మాకు తప్పలేదండి అంటే. వాళ్ళు ఎలా ఎస్కేప్ అయ్యారు, ఆ బారి నుంచి ఎలా తప్పించుకున్నారు అనేటువంటిది చెప్పలేదు. కానీ నాకు తప్పలేదండి, మరి ఎట్టో పైకి వచ్చి ఇప్పుడు నేను వృద్ధిలోకి వచ్చానని చెప్పడం జరిగింది ఆవిడ. సో ఇదన్నీ చూస్తే ఏమవుతుందంటే, మనము చిన్మయి ఎందుకు స్పందించారు అంటే ఆమె బాధితురాలు కాబట్టి, ఆమె బాధ అనుభవించింది కాబట్టి, ఆమెకు కొంచెం అన్యాయం జరిగింది కాబట్టి మీరు లేదంటున్నారు సార్, ఉంది అనేటువంటి మాట ఆమె వాడడం జరిగింది. అంత మాత్రాన ఆయనకి అగైనెస్ట్ గా కౌంటర్ వేయాలని కాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే డైరెక్ట్ గా ఎవరు మాట్లాడలేరు కదా. ఇప్పుడు చిరంజీవి అంతటి వ్యక్తితో, ఒక మెగాస్టార్ తో ఆమె ఫోన్ చేసి మీరు ఇలా అన్నారండి అదంటే అందరికీ తెలియాలి. ఏదైనా మాట్లాడితే ఇది పబ్లిక్ సంబంధించిన విషయం, ఒక ఫ్యామిలీ మ్యాటర్ కాదు, ఇది ఓపెన్ సీక్రెట్ ఇది. సో ఆ సీక్రెట్ ఆయనకి తెలిసి మాట్లాడారా లేకపోతే తెలియక మాట్లాడారా? ఒక మాట అన్నారు పర్సనల్ మ్యాటర్ అని. పర్సనల్ మ్యాటర్ నిజంగానే నాకు అనిపిస్తుంది ఇప్పుడు పర్సనల్ మ్యాటర్ అది. నాలుగు కూడా అంటే ఆయనకి నేను సపోర్ట్ అని కాదు, ఇక్కడ సపోర్ట్ అని చెప్పలేను. మీరు కూడా ఆలోచించండి. ఎట్లా అంటే ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అంటే ఒక ప్రొడ్యూసర్ పేర్లు మనకు ఎవ్వరి పేర్లు లేదండి ఇక్కడ. ఎవరు చేశారో వాళ్ళకి మాత్రమే నొప్పి కలగాలి అంతే, మిగిలిన వాళ్ళు ఎవరు మాట్లాడకూడదు. నిజంగా చేసిన వాడు ఉంటే బయటికి రావాలి. ఇప్పుడు ఒక అమ్మాయిని రమ్మని చెప్పి ఇబ్బంది పెట్టారనుకోండి, అతను పిలిచేది ఎక్కడ పిలుస్తాడు? సీక్రెట్ గా ఫోన్లో అన్నా పిలుస్తాడు, లేకపోతే నాలుగు గోడల మధ్య అన్న ఆ అమ్మాయిని ప్రపోజ్ చేస్తాడు. ఏమని? నువ్వు పలానా రోజు రావాలి, స్పెండ్ చేయాలి నాతో, అప్పుడే నీకు నేను ఒక క్యారెక్టర్ ఇస్తాను, లేకపోతే నిన్ను హీరోయిన్ చేసి ఎక్కడో పైకి ఎక్కించి మళ్ళీ తర్వాత పడేస్తాడు, అది వేరే సంగతి. అలా చెప్పుంటే అమ్మాయి అప్పుడే ఆయన ప్రపోజ్ చేసి అక్కడ 4 దెబ్బలు కొట్టడమో లేకపోతే ఇష్టం లేదని బయటకు వచ్చేసి 10 మందికి చెప్పడమో చెయ్యాలి. అక్కడ కూడా అమ్మాయి మీద కూడా బెదిరింపు చర్యలు ఉంటాయి. నువ్వు కనుక బయటికి వెళ్ళి నా గురించి ఏమైనా ప్రస్తావిస్తే నీకు ఎక్కడ నేను తీసుకోకుండా నేను చేస్తాను అంటే, అందరు వెళ్ళి డబ్బు ఉంది కదమ్మా, డబ్బు ఉంటే ఏమైనా నడుస్తుంది కదా. నేను అనుకుంటున్నాను డబ్బు ఉంటే చాలు, ఈ ప్రపంచంలో ఏదైనా నడిచిపోయింది. డబ్బు లేదనుకో ఏమి నడవదు, డబ్బు ఉండాల. డబ్బు ఉండి ఇంకా ఎక్కువ డబ్బు ఉందనుకో డబ్బులు పెట్టుకొనేస్తాను ఎవరినైనా. ఎంతసేపు నువ్వు వేరే వాళ్ళకి ఫోన్ చేసి ఈ అమ్మాయి నీ దగ్గరికి వస్తే నువ్వు ఛాన్స్లు అసలు ఇవ్వద్దు అని చెప్పాడు అనుకోండి, అమ్మాయికి ఎక్కడ ఛాన్స్ రాదు కదా. పోనీలో ఇంకొక దగ్గరికి పోయి ట్రై చేసుకుందామని అమ్మాయి బతుకు చూడ అంట బయటకు వచ్చి ఎవరికి చెప్పుకోకుండా కళ్ళల్లో గుడ్లలో నీళ్లు గుక్కుకొని ఇంటికి వెళ్ళిపోయి ఉండొచ్చు. లేకపోతే అటు పేరెంట్స్ ఎదిరించి వచ్చినందుకు పేరెంట్స్ దగ్గరికి పోలేక, ఇటు సినిమా ఫీల్డ్ లో కూడా ఆమెకి ఏ ఆపర్చునిటీస్ దొరక్క ఒక మానసికమైన సంక్షోభానికి గురై అసలు చాలా మంది సూసైడ్ చేసుకోవడానికి కూడా కారణం అది. ఇటు సినిమా ఫీల్డ్ అంటే, అటు టీవీ ఫీల్డ్ లోకి వెళ్ళాలనుకోండి, అక్కడ కూడా ఉంది కాస్టింగ్ కౌచ్, అక్కడ కూడా లేదనట్లేదు, అక్కడ కూడా ఉంది. ఇదంతా వెలికి తీసేవాళ్ళు, నేను అంటాను కదా, మనం ఇచ్చే కొద్ది తీసుకునే వాళ్ళు ఉంటారు. అలా కాకుండా మనం ఎందుకు ఇవ్వాలనేటువంటి ప్రశ్నించడం జరిగితే, ఎందుకు ఇవ్వాలి నేను అని అడిగి ప్రశ్నించడం మొదలు పెడితే అప్పుడు అడిగేవాడు అడగడు. నువ్వు అడుగుతున్నావు నన్ను, నీ సంగతి బయటికి వెళ్ళాక నేను చెప్తాను, లేకపోతే అప్పుడే మీడియాకి చెప్పడము. ఇప్పుడంతా రికార్డింగ్ అమ్మ, ఫోన్లు, సెల్ఫీ వచ్చేసినాయి కదా, టెక్నాలజీని వాడుకొని ఎంత దూరమైనా తీసుకెళ్ళి చేయొచ్చు. కానీ భయపడిపోతున్నారు అనమాట, ప్రాణభయం, మానభయం. ఏం జరుగుతుందో బయటికి వెళ్తే నన్ను ఎవరి చేత కొట్టిస్తారేమో. ఇవన్నీ కొన్ని సినిమాల్లో ఇప్పుడు ఈ కాస్టింగ్ కౌచే లేదనుకోండి,
దీని మీద కొన్ని సినిమాలు ప్రత్యేకంగా తీసి ఆ సినీ రంగం వాళ్ళే రిలీజ్ చేసి హిట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి నిజంగా కాస్టింగ్ కౌచ్ అనేది లేకపోతే అసలు ఆ సబ్జెక్టే లేకపోతే ఆ సినిమాలు ఎందుకు బయటకు వస్తున్నాయి? మరి సినిమాలు ఎందుకు తీస్తున్నారు? మగపిల్లలు కూడా తొక్కేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్య ఒక హిందీ వెబ్ సిరీస్ చూశాను నేను. దాంట్లో నాకు ఆ పేరు గుర్తు రావట్లేదు, బాద్షానో ఏదో సమ్ వెబ్ సిరీస్. దాంట్లో చూస్తే హిందీలో నిలదొక్కుకోవాలని హీరోస్ ఎన్ని కష్టాలు పడతారని దాంట్లో కనిపించింది నాకు. అలాగే తెలుగులో కూడా అంతే. అబ్బాయిలు కొంతమంది మంచిగా నటించే వాళ్ళు ఉన్నారు, మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు, సపోర్ట్ లేదు వాళ్ళకి. సపోర్ట్ అంటే కాస్టింగ్ కౌచ్ అంటే కేవలం అదొక్కటే కాదు, ఎన్ని రకాల బాధలైనా ఉంచు దాంట్లో. ఈ అమ్మాయికి ఏంది ఇంత గర్వం ఉంది, లేకపోతే వీడికి ఏంది ఇంత పొగరు ఉంది, నా ముందు కాలు మీద కాలు కూర్చొని మాట్లాడుతున్నాడు, వీడికి ఎక్కడ యాక్టింగ్ చేయకుండా వీడు అందరికి నేను చెప్పి పెట్టాలని ఆ కక్షపూరితమైన మనస్తత్వం. అది ఏంటంటే అహంకారం, అది ఏమంటారు, గర్వం. అది ఎప్పుడు ఉండకూడదు. అది ఉన్న వాళ్ళు కూడా, మగపిల్లలు కూడా ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నాయి. వాడేంది ఇంత అందంగా ఉన్నాడు, ఎందుకు ఉండాలి ఇంత అందంగా? నా పిల్లలే అందంగా ఉండాలి, నా పిల్లలే పైకి రావాలి, నా పిల్లల సినిమాలే హిట్ అవ్వాలి, మేమే నెంబర్ 1 గా ఉండాలి, ఇలా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఇలా పైకి రాకుండా మగపిల్లలకు కూడా ఈ అన్యాయం జరిగేటువంటి అవకాశం ఇప్పుడు నడిచింది కూడా. ఈ మధ్యకాలంలో నా సంఘటన వస్తే ఆ విషయం తలుచుకుంటే, నందు మంచి యాక్టర్ అబ్బాయి, నాకు తెలిసిన వరకు బాగా యాక్ట్ చేస్తాడు అంతవరకు నేను, ఎందుకంటే పెళ్లి చూపుల సినిమాలో చేశాడు అబ్బాయి. ఆ సినిమా మొత్తానికి కూడా అవార్డు కూడా ఇచ్చారు. ఆ అబ్బాయికి పాపం చాలా కాలం, దాదాపు 10 సంవత్సరాల పైనే ఆ పిల్లోడు సినిమాల్లో చేయడానికి చాలా స్ట్రగుల్ అయ్యాడంట. బాగా ఎమోషనల్ అయ్యాడు మొన్న. ఒక మగ పిల్లవాడు, మంచి అందంగా ఉన్నాడు, ఒక మంచి సింగర్ కి హస్బెండ్, డబ్బు ఉంది ఆ అబ్బాయికి అంతో ఇంతో, అయినా ఎందుకు బాధపడుతున్నాడు అని నాకు అనిపించింది అనమాట. అప్పుడు అనిపించింది, ఒక మనిషిలో ఎంత దుఃఖం ఉంటది, ఒక మనిషిని అవతల మనిషి తొక్కేయడానికి ట్రై చేస్తే ఎంత బాధపడతారు అనేది నేను అప్పుడు చూశాను. అప్పుడు అనిపించింది, మగపిల్లల్ని కూడా పైకి రాకుండా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, అది వాళ్ళ విషయంలో అది కాస్టింగ్ కావచ్చు అని నాకు అనిపించింది. అయితే మనోజ గారు, ఇక్కడ మనం ఒకసారి క్లియర్గా చూసుకున్నట్టయితే చిరంజీవి తన వ్యాఖ్యలలో ఇండస్ట్రీలోకి వచ్చే వారి ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతోనే ఆ మాటలు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. సో దాంట్లో భాగంగానే స్ట్రిక్ట్గా సీరియస్గా ఉంటూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఎవరు అడ్వాంటేజ్ తీసుకోవాలి అని అనుకోరు అన్న భావనను కూడా అతను స్వయంగా వ్యక్తం చేశారు. సో దాని గురించి అదే అంటుంది ఆయన ఒక మాట వాడారు, ఇది పర్సనల్ అని. అంటే నాకు అనిపించింది, పర్సనల్ అని ఎందుకన్నారని నేను ఆలోచిస్తే నాకు అనిపించింది, అంటే నేను ఇందాక అన్నాను కదా, 4 గోడల మధ్య చేయి పట్టున్నాడు అనుకో, 2-4 పీకి బయటకు వచ్చేయటమే, లేకపోతే పోయింది. అలాగే మళ్ళా వీళ్ళు ట్రై చేయాలి, ఇంకొక దగ్గర చేస్తూనే ఉండాలి, వదిలిపెట్టకూడదు. అంతకైతే మా అసోసియేషన్ పెద్ద మనుషులు ఇప్పుడు ఇలాంటి హేమాహేమీలు, మన మెగాస్టార్ గారు హేమాహేమీలే అని అంటా నేను. ఆయన ఉన్నారు, సార్ ఇది ఇట్లా చేస్తున్నారు, మాకు ఈ కష్టం వచ్చిందంటే ఆయన చూస్తూ ఊరుకుంటారని నేను అనుకోను. ఎందుకంటే అంత పెద్ద వ్యక్తికి ఒక కంప్లైంట్ వెళ్తే ఆయన అడగకుండా ఉంటారా, క్వశ్చన్ చేయకుండా ఉంటారా? ఆ నిర్మాత లేదా ఆ ప్రొడ్యూసరో డైరెక్టర్ ఎవరో అడగకుండా ఉంటారా, నిలదీయకుండా ఉంటారా? మా అసోసియేషన్ కంప్లైంట్ వెళ్లకుండా ఉంటుందా అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఆయన మాటలు విన్న తర్వాత. సో ఆయన అందరికీ వెల్కమ్ చెప్పే ఉద్దేశంతోనే కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడటం జరిగిందని నేను భావిస్తున్నాను.